This is Swiya Verma. Welcome to BRK in Depth. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ లిక్కర్ అవినీతి అక్రమాలు పుట్టపగులుతోంది. ఈ కేసులో తవ్వే కొద్దీ వందల ఫైల్స్ బయటపడుతున్నాయి. ఈ కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది సిట్. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి రాగా తాజాగా మరో అంశం బయటపడింది. ఈ 3,500 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ లో దోచిన డబ్బు ఎవరెవరి చేతులు మారాయో అనే అంశంపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఈ కేసులో దోచిన డబ్బు ఎవరెవరి చేతులు మారిందనే విషయంపై దృష్టి సాధించింది ఈడీ. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మరోవైపు ఏపీ మధ్య కుంభకోణం కేసులో సిట్ ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్ట్ చేసింది. A31గా ధనుంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా బాలాజీ గోవిందప్ప, A30గా ఫైలా దిలీప్లను బెయిల్ బయటకు కూడా వచ్చేశారు. చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ లిక్కర్ కేసు వ్యవహారం జిల్లాలోని వైసీపీ నేతలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. 2 రోజుల క్రితం కోర్టుకు సిట్ సమర్పించిన 3వ ఛార్జ్షీట్లో వైసీపీకి చెందిన ధర్మి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరును ప్రస్తావించింది. శివప్రసాద్ నుండే ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ జరిగినట్లు సిట్ తెలిపింది. ఈ పంపిణీలో నగదు మొత్తం ఒంగోలులో వైసీపీ వాలంటీర్లకు అందినట్లు పేర్కొనడంతో అటు జిల్లా నేతలతో పాటు వైసీపీ వాలంటీర్లలోనూ గుబులు పెరిగింది. అయితే సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన 3వ ఛార్జ్షీట్ లో దర్శమి ఎమ్మెల్యే బూచేపల్లి పేరును ప్రస్తావించడం, పొదిలి కేంద్రంగా మద్యం ముడుపులు డబ్బు ఓట్ల కొనుగోలుకు సరఫరా అయినట్లు కూడా పేర్కొనడం జిల్లా నేతల్లో, వైసీపీ వాలంటీర్లలో ఆందోళన కలిగిస్తోంది. అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి సమీపంలో తన క్యాంప్ ఆఫీస్ను ప్రారంభించి అక్కడి నుంచి ఒంగోలు లోక్సభలో తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ బంజారాహిల్స్లోని కృష్ణా వ్యాలీ అపార్ట్మెంట్ నివాసి, ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు నివాసం నుంచి నగదు తాడేపల్లికి చేరి అక్కడి నుంచి జిల్లాకు వచ్చినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో లిక్కర్ కుంభకోణంలోని డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కీలకమని కూడా సిట్ పేర్కొంది. గత ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి క్యాంపెయిన్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని బలమైన ఆధారాలు గుర్తించినట్టయింది. అయితే గత ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులకు దొరికిన డబ్బు ఎన్నికల అనంతరం తమవేనని ఒంగోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి ప్రద్యుమ్న అధికారులకు తెలిపారు. ఆయన చెవిరెడ్డి అనుచరుడున్న విషయాన్ని సిట్ అధికారులు బయటపెట్టారు. దీంతో ఈ కేసులో జిల్లాకు సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. దాంతో లిక్కర్ కేసులో సంబంధం ఉన్న నేతలు, వారి నుంచి డబ్బులు పుచ్చుకున్న వాలంటీర్లు ఇప్పటికే అండర్ గ్రౌండ్ అయినట్టు తెలుస్తోంది. అయితే సిట్, ఈడీ కలిసి లిక్కర్ ఫైల్స్ పాపాల పుట్టను పగలగొడుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు భూమి శ్రీనాథ్ రెడ్డి గారు, రాజకీయ. నమస్కారం శ్రీనాథ్ గారు. ఈ ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసుని ఏ విధంగా చూసుకోవచ్చండి? అసలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ అనేటువంటిది దాని యొక్క పుట్ట పగిలితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఇప్పుడే ఈడీ ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో మరికొంత లోతైన విశ్లేషణ జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వివరించినటువంటి సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం బయటికి రావడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఏదైతే పులివెందుల పాడ కు పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో చేసినటువంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏగా ఉన్నటువంటి
ఆ వ్యక్తి కావచ్చు, లేదా ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇట్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో అన్ని వేళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దాన్ని ఎదుర్కోవడానికి దీన్ని రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అధికార పార్టీ తమపై రుద్దుతోందని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం అన్ని దారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైపు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కీలకమైనటువంటి నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, లేదా రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి వరకు చాలా ముఖ్యమైనటువంటి రిలేషన్స్ ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అప్పుడు పాడా ఓఎస్డీగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో ఆయన వ్యక్తిగత సహాయకులుగా ఉన్నారు, అంటే పిఏగా వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. ఇలా చాలా దగ్గరగా క్లోజ్ అసోసియేట్స్ అందరూ ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవడం. అయితే ధనుంజయ రెడ్డి గారికి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారికి కావచ్చు, భారతీయ సిమెంట్ లో చాలా కీలకమైనటువంటి పార్ట్నర్ గా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో పార్ట్నర్ గా ఉన్నటువంటి గోవిందప్ప కావచ్చు, ఇలాంటి దిలీప్ కావచ్చు, వీళ్ళందరూ బెయిల్ పైన బయటకు వచ్చినప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డి తిరుపతిలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, ఆయన ఎన్నికల సమయంలో ఏదైతే చర్చలు జరిపినటువంటి ఆ సంస్థలు అవన్నీ బినామీలుగా, లేదంటే దాన్ని ఓన్లీ ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బును వైట్ మనీగా మార్చుకోవడానికి, బ్లాక్ టు వైట్ గా చేసేందుకు మాత్రమే ఇలాంటివన్నీ చేసినట్లుగా కూడా గతంలో సిట్ అధికారులు అవన్నీ ఛార్జ్ షీట్లలో కూడా నమోదు చేసినట్లుగా మనం చూసాం. అందుకు ఈడీ ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన మరింత లోతైనటువంటి విచారణ జరగబోతోంది. దీని అనుపానంలో, అంటే చివరి దశ వరకు అసలు ఆ డబ్బు ఎక్కడికి చేరింది, చివరిది అన్నటువంటిది చాలా ఆసక్తి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్నటువంటిది ఆరోపణలు మాత్రమే కాబట్టి వాటిని అది అసలు ఆయనకు చేరిందా లేదా, ఎక్కడ వరకు చేరింది, ఎవరి పాత్ర ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టంగా ఈడీ విచారణలో తేలబోతా ఉంది. మొత్తానికి మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి బినామీ కంపెనీల పేరుతో చేసినటువంటి ఈ దందా మాత్రం ఆ లిక్కర్ స్కామ్ కన్నా ఇది చాలా, లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బును వైట్ మనీగా మార్చే క్రమంలో చేసినటువంటి ఇది చాలా, అంటే ఒక రాజకీయాల నుంచి ఒక ఆర్థిక నేరాలకు ఎలా పాల్పడతారన్నటువంటి దానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు మేడం. శ్రీనాథ్ గారు, ఈ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ లిక్కర్ అవినీతి అక్రమాల పుట్ట బయటపడుతూనే ఉంది. ఈ పుట్ట ఆగదంటారా ఇంకా? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సిట్ విచారణలో చాలా కంపెనీలతో పాటు చాలా మందిని అక్కడ ముద్దాయిలుగా చేర్చారు. వారిలో ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చున్నారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఉండడం, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ కంపెనీలు నెలకొల్పడం, ఆ బినామీల కంపెనీల ద్వారానే ఆ డబ్బు ఎన్నికల సమయంలో చేరిందన్నట్లుగా కూడా కొంత సిట్ విచారణలో తేలినటువంటి నేపథ్యం మనం చూస్తాం. కాబట్టి ఇంకా దీన్ని లోతైన విశ్లేషణ చేస్తా ఉంది. ఈడీ ఎంటర్ అయినటువంటి నేపథ్యం కూడా ఒక్కసారిగా దాదాపు 20 చోట్ల తనిఖీలు చేసినట్లుగా కూడా మనకు ఇప్పుడున్నటువంటి మీడియా ఛానల్స్ లో వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఈ లిక్కర్ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని చోట్ల, ఢిల్లీలో కూడా ఈ కంపెనీలో ఈ లిక్కర్ స్కామ్ లో లేదా బినామీ కంపెనీలకు సంబంధించినటువంటి డైరెక్టర్ల పేర్లతో ఉన్నటువంటి వారి ఇళ్లలో కూడా సోదాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే సోదాల సమయంలో వారికి ఉన్నటువంటి అనుమానాలను కూడా గతంలో విచారణ చేసినటువంటి సిట్ అధికారుల ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నం కూడా
ఈ ఈడీ అధికారులు చేస్తా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ను బేరీజ్ వేసుకొని అధికార పార్టీ కావచ్చు, లేదా కూటమిలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొద్దిగా పేర్లు, ఇంకా కొంతమంది లోతైన విచారణ తర్వాత మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతిమంగా ఆ లబ్ధిదారులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంటది. ఆ లబ్ధిదారుడు పేరు తెలిసిన తర్వాత నమోదయ్యేటటువంటి కేసుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండబోతా ఉంది. గతంలో తెలంగాణలోని మనం చూసినటువంటి లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ మనం గమనించాం, చూసాం. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావచ్చు, రాకపోవచ్చు. అయితే వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ఎదుర్కోబోతా ఉందన్నటువంటిది కూడా చాలా క్లిష్టమైనటువంటి అంశంగా ఉంటుంది. మొత్తానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది తమ పార్టీని ఒక చెదగా పట్టి ఏమన్నా మింగేస్తుంది అన్నటువంటి ఒక భయానక వాతావరణం కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ ముఖ చిత్రం నుంచి లేకోకుండా దీన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలని కూటమిలోని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తాయి. అది కామన్ గా రాజకీయంగా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి అదే. కాబట్టి వారి యొక్క ప్రత్యర్థి పార్టీ యొక్క ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో దాన్ని ప్రజలకు చేరవేల్సాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ అట్లే కూటమి పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తారు. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ముప్పేట దాడిగా మనం చూడొచ్చు. శ్రీనాథ్ గారు, దాదాపు 3,500 కోట్లు మింగేశారు. ఈ 3,500 కోట్లు ఎవరి చేతులు బారినట్టు ఏమైనా ఈడీ దర్యాప్తులు బయటపడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్, ఈడీ అధికారులు దీన్ని లెక్క తేల్చడానికే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. అయితే అంతిమ లబ్ధిదారుడు అనేటువంటి అంశం పైన ఈడీ విచారణ జరగబోతా ఉంది. ఇప్పటికే సిట్టులో దాదాపుగా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. వారిలో చాలా మంది ఇప్పటికీ కూడా జైల్లో ఉన్నారు. బెయిల్ పై కొంతమంది బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, దిలీప్ కావచ్చు. అదే ఇప్పటికీ జైల్లో ఉంటున్నటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, లోక్సభకు పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఒంగోలు లోక్సభకు పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదా నాయుడు కావచ్చు, ఇలా చాలా మంది కూడా ఇంకా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా వారి కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ కంపెనీలను అడ్రస్ లేని బోగస్ సంస్థలాగా వాటిని రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యవహారం, ఇవన్నీ బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఆ లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి అయాచితంగా వచ్చినటువంటి ఆ డబ్బులన్నీ వైట్ గా మారడానికి బినామీ సంస్థలను ఏర్పాటు చేశారన్నటువంటి సిట్ అధికారులు తేల్చినటువంటి అంశం. ఇప్పుడు ఈడీని విచారణ తర్వాత సిట్ అధికారుల సహకారం తీసుకుంటోంది, ఇంకా లోతుగా విచారణ చేస్తా ఉంది. ఆ అంతిమ లబ్ధిదారులు ఎవరైతే కూటమి పార్టీలు ఆరోపిస్తా ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందని, జగన్మోహన్ రెడ్డి గారికి చెందిందా లేదా ఇది ఒక ఓన్లీ రాజకీయ ఆరోపణ అనేది మాత్రం ఈడీ విచారణలో తేలబోతా ఉంది. ఈడీ కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్నటువంటి దానిపైన మాత్రమే చాలా ఫోకస్డ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి బినామీ సంస్థల పైన కూడా పూర్తి స్థాయి నివేదికలను సిట్ ఇప్పటికే వాటిని తయారు చేసింది. దానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు విచారణలో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తా ఉన్నారు. రాజ్ కసిరెడ్డి నుంచి మొదలైనటువంటి ఈ బినామీ కంపెనీల భాగోతం, మొన్న కనిపించినటువంటి ఏదైతే నాయుడు ఇంట్లో హైదరాబాద్ లో దొరికినటువంటి డబ్బులను కూడా సీజ్ చేసినటువంటి తర్వాత అసలు అంతిమ లబ్ధిదారుడు ఎవరు, దాని యొక్క చైన్ సిస్టమ్ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు
వైపు రాజకీయ ఆరోపణ మాత్రమేనా, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు ఆ పార్టీ నేతలకు సంబంధం ఉందన్నటువంటిది మాత్రం ఈడీ విచారణలో స్పష్టమయ్యేటటువంటి అవకాశం ఉంటది. అయితే రాజకీయాల్లో ఇట్లాంటి విచారణలు ఎదుర్కోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా ఇతర చాలా రాజకీయ పార్టీలకి ఇది కొత్త కాదు, ఫస్ట్ కాదు, చివరి కూడా కాదు. అయితే అంతిమ లబ్ధిదారులను చేర్చే వరకు ఆ ఈడీ ప్రయత్నాన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి దానికి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడి ఇటు కేంద్రంలోనూ అటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈడ ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఢిల్లీ వరకు వచ్చేలోపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుట్ అండ్ అవుట్ గా సపోర్ట్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈడీ విచారణ పట్ల ఏమన్నా కొంత సానుకూల దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంటుందా అన్నటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అయితే విచారణగా జరగాలి, దానిపైన రాజకీయ ఏముండదని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు అన్నటువంటిది ఈడీ విచారణ జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులను మనం చూసిన తర్వాత మనం దానిపైన ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ ఇప్పటికీ మనం దాని నిర్ణయానికి రాకపోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఈడీ యొక్క విచారణ. అప్పటికే 20 చోట్ల ప్రధానమైనటువంటి రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, వీటితో పాటు కేంద్ర మన భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా అంటే 5 చోట్ల ఒకేసారిగా ఇన్ని బృందాలు దాదాపు 30 బృందాలు అని చెప్తా ఉన్నారు. ఇన్ని బృందాలు విచారణలో వేగవంతం చేయడానికి లేదా అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చడానికి మాత్రమే ఈ ప్రయత్నం ఉంటది. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడే కొనసాగుతుందా, రాజకీయ గ్రహణం పడుతుంది అన్నటువంటిది మాత్రం కాలం గడిచే కొద్దీ అర్థమవుతుంది. శ్రీనాథ్ గారు, 5 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టింది ఈడీ. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేసింది. తనిఖీలు ఏమైనా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏమైనా అంశాలు ఏమైనా బయటపడ్డాయనుకోవచ్చు? ఇప్పటికీ ఏదైతే సిట్టుకు సంబంధించినటువంటి విచారణలో ఉన్నటువంటి అనుమానాలను లేదా దానికి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ చేసుకుంటా ఉన్నారు, వాటిని పరిశీలిస్తా ఉన్నారు. అట్లే 5 రాష్ట్రాల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇందాక చెప్పుకున్నట్లు తెలంగాణ, కర్ణాటకతో పాటు ఢిల్లీలో కూడా ఒక్కసారిగా సోదాలు చేస్తా ఉన్నారు. ఆ సోదాల సమయంలో ఖచ్చితంగా ఈడీ అధికారులకు కొన్ని విలువైన సమాచారం దొరికి ఉంటది. అయితే మనం ఊహాజనితమైనటువంటి మాటలు మనం మాట్లాడడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎలాంటి సమాచారం సేకరించింది, గతంలో విచారణకి ఇప్పటికీ ముందుకు ఎంతవరకు కదిలింది, దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు లేదా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బులు ఈ బినామీ కంపెనీల ద్వారా, సేల్ కంపెనీల ద్వారా ఎట్లా నల్లధనం నుంచి వైట్ మనీగా మారింది, ఆ మారే క్రమంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అధికారులు ఏమన్నా సహకరించారా లేదా దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, దాని యొక్క ముందు ఎవరు, వెనుక ఎవరు, దాని యొక్క అంతిమ లబ్ధిదారులు ఎవరు, దీన్ని రాజకీయ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉపయోగించాయా లేదా అన్నటువంటిది అన్ని లింకులు ఛేదనలో మాత్రం ఈడీ ఉంది. అయితే ఈ రోజే ఒక్కసారిగా దాడి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనం జాతీయ ఛానల్స్ లో కూడా కొన్ని చూసాం. ఆ పత్రాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి లోతైంది మాత్రం ఈడీ అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ అనేటువంటిది గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే వణికించిందో అంతకు మించినటువంటి స్కామ్. మొత్తానికి ఇది భారతదేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్ గా చెప్తా ఉన్నారు, చూస్తా ఉన్నాం. ఇన్ని నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రూపురేఖల్ని మార్చబోతా ఉంది. మరి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ గా బయటపడుతుందా లేదా ఆ పార్టీ నాయకులు, కీలకమైన నాయకుల వరకే లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందని తేలుతుందా లేదా అంతిమ లబ్ధిదారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా అంత కుటుంబ సభ్యుల వరకు వెళ్తుందా అన్నటువంటిది ఇది ఊహాజనితమైనటువంటి లేదా రాజకీయ ఆరోపణల వరకు పరిమితమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటది.
ఎందుకంటే రాజకీయ పార్టీలు వారి అవసరానికి వారి సిద్ధాంతానికి ఆ ప్రత్యర్థి పార్టీలు ఇబ్బంది పెట్టడానికి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటాయి. మిగతా రాజకీయ పార్టీలు దాన్ని డిఫెన్స్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఒక రాజకీయ విశ్లేషకుడుగా మనం చూస్తున్నటువంటి అనేక పరిణామాలను బట్టి ఒక కన్క్లూజన్ రావడానికి కొంత ఇంకా సమయం ఉంది. ఈడీ ఈ రోజే వాటిని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు కొంతమందిని ఇప్పటికే నిందితులుగా చేర్చారు. ఆ విచారణ కూడా సాగుతోంది. కొంతమంది ఇప్పటికే బెయిల్ పొంది ఉన్నారు. అయితే బెయిల్ పొందినటువంటి వారి పైన లోపల ఉన్నటువంటి వారికి మాత్రం ఇది కొంత ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈడీ సిట్టు కన్నా కొంత అధికారాలు ఎక్కువ ఉంటాయి, మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, లేదా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడం వల్ల అన్ని రకాలుగా కొంత స్పీడప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతోంది, లేదా దీన్ని రాజకీయాలకు అతీతంగానే ఏమన్నా విచారణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయి అన్నటువంటిది రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ చర్చలు అంతిమ లక్ష్యం మాత్రం ఏదైతే నిజంగా లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే దాంట్లో బాధ్యులైన వారిని శిక్షించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఖజానాకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యానికి నష్టదాయకమైనటువంటి ఈ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు ఎవరైనా ఎంతటి వారైనా శిక్షించాలని ప్రజానికం కోరుకుంటోంది. ఆ ఈడీ ఆ విధమైనటువంటి విచారణ చేసి నిజాలను నిగ్గు తెలిస్తే మాత్రం ఈడీకి ఉన్నటువంటి గౌరవం మరింత రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఈడీ కూడా ఏదైతే రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే అపవాదును మరొకసారి మూటగట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి మనం ఈడీ విచారణ పైన లేదా ఈడీ పైన రాజకీయ ఆంక్షలు ఉంటాయా, లేదా రాజకీయ దానికి సంబంధించినటువంటి గ్రహణం ఉంటుందా అన్నటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాదు అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి వాటిని బేరీజు వేసుకొని ప్రజలకు రెండు వైపులా చెప్పాల్సినటువంటి బాధ్యతతో మనం ఈ మాట చెప్పాల్సి వస్తుంది. మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ భూమి శ్రీనాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ లిక్కర్ అవినీతి అక్రమాల పుట్టలు బయటపడుతూనే ఉంటాయి. ఇక వేచి చూడాల్సిందే మరి ఏం జరగబోతుందో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో. ఇది బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.